హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు హేమ సుబ్రహ్మణ్యం బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వీడియోలో దీపావళికి కొన్ని వెండి అలాగే గోల్డ్ తీసుకున్నానండి. ఏమేమి తీసుకున్నానో మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా లైట్ వెయిట్లో నాకు ఈ వీడియో చేయాలని, గోల్డ్ పైన వీడియో చేయాలనే ఉద్దేశం లేదండి. ఎందుకంటే కొంచెం లైట్ వెయిట్లో తీసుకున్నాను కాబట్టి మీకు చూపించేద్దామనేసి చూపిస్తున్నాను అంతే. ఈ వీడియో మీకు కంపల్సరీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. కాస్ట్ కొంచెం తక్కువలోనే తీసుకున్నాను. మనం ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదండి వెండి పైన. కొంచెం మన బడ్జెట్లోనే చూసుకొని మనం తీసుకోవచ్చు. కాబట్టి నా బడ్జెట్లో నేను ఇవన్నీ తీసుకున్నాను. అన్నీ మలబార్ గోల్డ్లోనే తీసుకున్నానండి. ఇవన్నీ నేను మలబార్ గోల్డ్లోనే తీసుకున్నాను. ఫస్ట్ సిల్వర్ చూపించేస్తానండి. ఒకసారి పెట్టిగానే చూసేసాను నేను దేవుడి దగ్గర. ఎందుకంటే ఇవన్నీ కొత్తవి కదా, ఒకసారి పెట్టి చూద్దామని పెట్టి చూశాను. నేను వెండి దీపాలు సెట్ తీసుకున్నానండి. కనబడుతుందా? ప్లేట్ అండి. ప్లేట్ మనకి ఒక 1800 అంతలోనే వచ్చేస్తుంది. స్మాల్ సైజు. ఎందుకంటే నేను దీపం అనేది స్మాల్ సైజులో తీసుకున్నాను. ఈ దీపం నాకు 3000 వరకు పడిందండి. కామాక్షి దీపం 3000 వరకు పడింది. ఈ సైజుకు సెట్ అయ్యే కింద ప్లేట్ తీసుకోవాలని నేను ఈ సైజులో తీసుకున్నాను. ఈ ప్లేట్ వచ్చి మనకి 1800 పడిందండి ఈ ప్లేటు. మళ్ళా తర్వాత ఇది కలసం గ్లాస్ తీసుకున్నాను. అలాగే స్పూన్ సెట్ ఇస్తారు మనకి. ఇది ఎన్ని గ్రాములు ఉందో నాకు ఐడియా లేదండి, ఇవన్నీ ఎన్ని గ్రాములు ఉన్నాయో. కాకపోతే కాస్ట్ అయితే ఐడియా ఉంది. ఈ హోల్ ఇది చిన్న గంట అండి. అన్నీ స్మాల్ సైజులోనే తీసుకున్నాను. దీపం స్మాల్ సైజులో తీసుకున్నాను కాబట్టి మీకు అన్నీ స్మాల్ సైజులో తీసుకుంటేనే మనకి బాగుంటుంది పెడితే. కానీ ఒకటి పెద్దది ఒకటి చిన్నది తీసుకుంటే బాగుండదని నేను అన్నీ ఒకే సైజులో తీసుకున్నాను. ఇది హార్ట్ ఇచ్చేది. ఇది గంట. గంట అయితే చాలా వెయిట్ ఉందండి. చిన్న గంట అయినా కానీ చాలా వెయిట్ ఉంది. మొత్తం నేను ఈ సెట్ మొత్తం 13,000 పడిందండి మనకి. ఈ సెట్ మొత్తం 13,000 పడింది. ఈ సెట్ మొత్తం మనకి 13,000లో వచ్చేస్తుందండి. చాలా ఎక్కువ కాస్ట్ పెట్టి తీయాల్సిన అవసరం లేదు. నాకు తెలిసి ఈ బడ్జెట్లో ఈ కాస్ట్లో తీసుకుంటే సరిపోతుంది అనుకున్నాను. కాబట్టి నేను ఇది తీసుకున్నానండి. మీకు యూజ్ అవుతుందో చూడండి. ఎవరికైనా కోరికగా ఉంటుంది కదండి వెండిలో ఇలా దీపం పెట్టుకోవాలని. కాబట్టి నేను మీకు చూపిస్తున్నాను. లైట్ వెయిట్ అంటే లైట్ వెయిట్ కాదండి, కొంచెం మామూలు నార్మల్గానే ఉంది. ఇటువంటి సిల్వర్లో, గోల్డ్లో వచ్చి ఫస్ట్ వచ్చి నల్ల పూసలండి. షార్ట్ నల్ల పూసలు వస్తుంది కదా, అది తీసుకున్నాను. నాకు ఇది షార్ట్ నల్ల పూసలు 28,000 పడిందండి. ఇది వచ్చి గ్రామ్స్ వచ్చి 8 గ్రామ్స్ ఉందండి. 28, 29 అంత అనుకుంటాను, అంతవరకు పడింది. ఇది ఒకటి తీసుకున్నాను. ఎందుకంటే పండగ కదా, ఏదైనా గుర్తుగా ఉండేది తీసుకుందామనేసి నేను ఇలాంటి ఇది తీసుకున్నాను. పెట్టుకొని చూపిస్తాను ఎంత పొడవు వస్తుందో. ఇలా వస్తుందండి. ఇది ఇంతవరకు వస్తుంది.
ఇప్పుడు ట్రెండ్లో ఉన్నాయి కదండి షార్ట్ నల్లపూసలు, కాబట్టి ఇలా తీసుకున్నాను. ఈ మోడల్ నచ్చి. తర్వాత వచ్చి ఇవ్వండి, బొట్లో వేసుకుంటాం కదా, బొట్లో చైన్లో కూర్చుకుంటాం, కనబడుతుందా? ఇవ్వండి, ఇవేమంటారో నాకు ఐడియా లేదు, ఇవేమంటారో. ఇవి తీసుకున్నాను. ఇవి ఒక్క జత మాత్రమే తీసుకున్నాను. తర్వాత అన్నీ ఇలా రౌండ్ ఉంటాయి కదా, ఇలా రౌండ్ ఉండేటివి తీసుకున్నాను. అన్నీ వచ్చి 1 2 3 4 ఈ 4 జతలు ఉన్నాయండి ఈ రౌండ్ ఉండేటివి. ఇది 1 ఉంది, మొత్తం 5 10 ఉన్నాయి. ఇవి తీసుకున్నాను. నేను మలబార్ గోల్డ్లోనే తీసుకున్నాను. ఎందుకో అండి, నేను చాలా షాపులు చూశాను కానీ నాకైతే మలబార్ గోల్డ్ అంటేనే ఎందుకో నమ్మకం అనేది కలిగిందండి. ఏమనేది తెలియదు, చాలా ఏమంటారు, క్వాలిటీ బాగుంటుందా, వాళ్ళు చూపించే రెస్పాన్స్ అంతా నాకు నచ్చింది. ఇది స్పాన్సర్ వీడియో కాదండి, నా ఓన్ వీడియో. నేను తనిష్కి వెళ్ళాను, చాలా చోట్లకు వెళ్ళాను, కానీ నాకు మలబార్ గోల్డ్ అనేది నచ్చి, ఇంకా నేను ఇప్పుడే కాదండి చాలా ఇయర్స్ నుంచి వెళ్తున్నాను మలబార్ గోల్డ్కి. ఒక 5 ఇయర్స్ ముందు నుంచి వెళ్తున్నాను. తర్వాత వచ్చి ఇవి కానీ బొట్లోకి అండి, ఇవి తీసుకున్నాను. లక్ష్మీ కాసులు అంటారు కదా, లక్ష్మీ కాసులు నాకు ఆల్రెడీ ఉన్నాయండి, మళ్ళా తీసుకున్నాను. ఇంకా 3 ఉన్నాయి నా చేత, మళ్ళీ ఇవి తీసుకున్నాను. కనబడుతుంది అనుకుంటున్నా. మళ్ళీ ఇది మా సైడ్ వచ్చి నల్లపూసల్లోనే వేసుకొని ఇక్కడికి వేసుకుంటారండి, కానీ నేను అట్లా వేసుకోలేదు, చైన్లోనే వేసుకునేస్తున్నాను. ఇది నెక్స్ట్ వచ్చి ఇది మామిడి పిండి అంటారండి. మాకు వచ్చి తిరుపతి కదా మాది, తిరుపతి దగ్గర ఇంకా బార్డర్ వచ్చి తమిళనాడు కదా, అటు సైడ్ తమిళనాడు సైడ్ అయితే చాలా ఎక్కువ వేసుకుంటారు ఇవి. మామిడి పిండి, అరటి సీపు అంటారు, అరటి పండ్లు ఉంటాయి కదా, ఆ విధంగానే ఉంటుంది అలాంటిది. అలా చాలా రకాలు ఉన్నాయి దీంట్లో, అలాంటివి వేసుకుంటారు. నేను వచ్చి నా దగ్గర అరటి సీప్ అనేది ఉంది కాబట్టి ఇది తీసుకున్నాను. మామిడి పిండి ఇవన్నీ బొట్లోనే వేసుకుంటారండి. వీటికి జతగా ఇవి తీసుకున్నాను, అదే రౌండ్ ఉంటాయి కదా అవి తీసుకున్నాను. ఇవే అండి, నల్లపూసలతో సహా నాకు మొత్తానికి 70,000 వరకు పడింది. అంతే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ అండి.